దేవుని నామముకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఇలా రాయబడింది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏంటంట? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రీతికరమైన దానిని పరీక్షించుచు, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించి తెలుసుకోవాలంట. ప్రీతికరమైనది ఇష్టమైంది కాబట్టి మనము దేవుని నమ్మితే సరిపోతుందా, లేకపోతే ఆయన కొరకు ఏమైనా చేయాలని ఆలోచిస్తే దేవునికి ప్రీతికరమైనది ఇష్టమైంది అంటే ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలంట. కాబట్టి దేవుని నమ్మడం సరిపోదు. నమ్మడం ఫస్ట్ స్టెప్ అయితే ఆయనకు నచ్చేలా బ్రతకడం సెకండ్ స్టెప్. కాబట్టి నమ్మితే సరిపోదు, ఆయనకు నచ్చేలా మనం బ్రతకాలి. ఆయనకు నచ్చేలా బ్రతకాలంటే ఆయనకి ఇష్టమైనది చేయడమే. కాబట్టి ఇప్పుడు వరకు